అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అనార్థులకు ఆకలితో ఉన్నవారికి వారి ఆకలిని తీర్చడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు స్వామివారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. అమ్మను నిత్యం కొలిచే వారికి అనాథులకు ఎటువంటి లోటు ఉండదు. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. అందుకు అంటారు పెద్దలు, దానాలన్నింటికోకెల్లా అన్నదానం మిన్న అని. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పూర్వీకులు చెప్తారు. దేవాలయాల్లో ట్రస్టుల ద్వారా, ఆశ్రమాల ద్వారా చాలా మంది అన్నదాన కార్యక్రమాలను చేపడుతుంటారు. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో గత 50 వారాలుగా సత్యసాయి సేవా సమితి సభ్యులు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి గురువారం ఉదయం నుంచి మహిళలు, భక్తులు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంతో నిష్ఠతో స్వయంగా వంటకాలు చేసి ఆర్టీసీ బస్టాండ్లో పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు, ప్రజలకు ఉచితంగా ఈ అన్నదాన కార్యక్రమ ప్రక్రియను జరుగుతుంది. అన్నం, పప్పు, సాంబార్, కర్రీ, మజ్జిగ, చట్నీ, స్వీటు, అరటిపండు వంటి ఆహార పదార్థాలను ప్రతివారం అందిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతృప్తినిస్తుందని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. సర్వదేవత అతీత స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపా కటాక్షాలతో కొడంగల్ భజన మండలి తాండ్రు సమితి కొడంగల్ ఆధ్వర్యంలో దాదాపు 50 గురువారం నుండి నిర్విరామంగా ప్రతి గురువారం 150 మందికి నారాయణ సేవ చేయడము అనేది ఇది చాలా గొప్ప విషయం. అయితే దాదాపు 150 మందికి వీళ్ళు నారాయణ సేవ చేస్తున్నారు. చాలా చక్కగా వంట కూడా వీళ్ళే అందరు కలిసి చేయడం అనేది ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టడం స్వామివారి కృప ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలని, ఆడంబరాలకు పోనవసరం లేదని, దానాలు ఎన్నో రకాలుగా ఉంటాయన్నారు. దానాల్లో కూడా వస్త్రదానం, జలదానం, గోదానం, కన్యదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవన్నీ తెలిపారు. ఈ నారాయణ సేవ చేయడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి కృప ఈ కార్యక్రమం నిర్విరంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మనిషిని సంతృప్తి పరిచేది మాత్రం అన్నదానమే అంటూ సత్యసాయి భక్తులు తెలిపారు. అదేవిధంగా వేసవి కాలంలో ప్రజల దహార్తిని తీర్చేందుకు గాను చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈరోజు కొడంగల్ బస్టాండ్ నందు శ్రీ సత్యసాయి భజన మండలి కొడంగల్ తాండూరు సమితి వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నారాయణ సేవ అన్నసేవ ప్రసాదం 50వ గురువారం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జగన్ సింగ్ ఠాకూర్ గారు పాల్గొనడం జరిగింది. సేవా కార్యక్రమాలకు అన్నింటికీ మాకు సూచనలు ఇవ్వడం జరిగినది. ఇటువంటి ఇంకా గురువారాలను ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని బాబా వారిని మనసారా కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరాం.